153 11వ అధ్యాయము 28వ వచనం అందరం కలిసి చదువు. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. మళ్ళీ చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను ఆ పాత్రలోనిది త్రాగవలెను. 2వ కొరింథీ రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం అందరం కలిసి చదువుదాం. 2వ కొరింథీ 167 పేజీ నెంబరు 5వ వచనం. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. దేవుడు తన వాక్య భాగాన్ని దీవించి ఆశీర్వదించినగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరించిన వారు మోకరించండి. మహాప్రేమికులైన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న మా గొప్ప దేవుడవు, మాట తప్పని దేవుడవు, మార్పు లేని దేవుడవు, నీకు స్తోత్రాలు. ఆరాధన ద్వారా మీరు మహిమ పొందుతూ వచ్చినారు. నిజంగా నా మట్టుకు నేను కూడా నా మార్గమును చెరిపి వేసుకొని చెడిపోయి పనికి మాలిన వాడనై పరిశుద్ధ స్థలాన్ని ఎరగక శాపగ్రస్తమైన స్థలానికి దిగి వెళుతూ నా మార్గంలో నేను పడి ఉన్నప్పుడు ఎవరు కూడా నన్ను చూచి జాలి పడలేదు, నన్ను రక్షించలేదు. మంచి సమరయుడిగా అనగా ప్రభువైన యేసుక్రీస్తుగా ఈ లోకానికి మీరు వచ్చినారు కనుక, నా కొరకు మీ వీపును వంచి దారిగా చేసినావు కనుక, ఆ దారిలోనికి అనగా మార్గంలోనికి నేను రావడానికి మీరే నా దగ్గరికి వచ్చి ఆ మార్గంలోనికి నన్ను నడిపించినందుకై స్తోత్రాలు. ప్రభా, ఎంత ప్రేమ! నా నిమిత్తము నీవు కలలో శిలువలో చేసిన గొప్ప త్యాగమును బట్టి, చెల్లించిన క్రయమును బట్టి నేను నీకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను ప్రభా? ఏమీ లేనిటువంటి వాడను, దరిద్రును తండ్రి. నిన్ను ఆరాధించే భాగ్యం నాకు ఇచ్చినారు. నీ బల్లా చుట్టూ ఒలివ మురక్కల వలె మేము చేరి వచ్చినాం తండ్రి. యోగ్యముగా నిన్ను తిని త్రాగునట్లు, వాక్య వెలుగులో పరీక్షించుకుంటూ తిని త్రాగునట్లు నన్ను మమ్మను మీరు సిద్ధపరచమని, చదవనటువంటి భాగం వివరముగా నాతోనూ మాతోనూ మాట్లాడమని నన్ను మరుగు చేయమని నా స్తుతి ఆరాధన మీకు సమర్పిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్నటువంటి భాగంలో 1 కొరింథీ పత్రికలో ఏమంటున్నాడు? కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 2వ కొరింథీ 13:5 ఏమంటున్నాడు? మీరు విశ్వాసము గలవారై మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. ఏం చేయాలంట? ఇక్కడ పరీక్షించుకోమంటున్నాడు 1 కొరింథీలో. అక్కడ ఏమంటున్నాడు? శోధించుకొని పరీక్షించుకొని. అనగా మన హృదయం అనేటువంటి ఇంటిలో, మన హృదయం అనేటువంటి ఇంటిలో ఎక్కడెక్కడ ఏదైతే అపవిత్రమైనది, ఆత్మీయ జీవితానికి భ్రష్టత్వాన్ని తీసుకొని వచ్చేది, వాటిని మనం పరిశోధించుకొని పరీక్షించుకొని యోగ్యముగా ప్రభు బలాల్లో మనం పాలుపుచ్చుకున్నప్పుడే మనము ఆశీర్వదించబడేటువంటి వారంగా మనం ఉంటాము. తర్వాత యేసుక్రీస్తు ప్రభు మనలో ఉంటాడు. యేసుక్రీస్తు ప్రభు మనలో ఉన్నప్పుడు మనము భ్రష్టులమా లేకపోతే నీతిమంతులమా అనేది మనకే అర్థమవుతూ ఉంటాయి కదా.
చాలాసార్లు అర్థమవుతా ఉన్నా కూడా సాతానుడు ఏం చేస్తాడంటే, మనం భ్రష్టత్వంలో ఉండి లేక మనం బలహీనులుగా ఉండి పరిశుద్ధాత్మ ఒప్పించేటప్పుడు అదే సమయంలో సాతాను ఏం చేస్తాడంటే, నువ్వేం పర్వాలేదులే, నీకంటే అది వాడు చూడు, ఇది ఈడు చూడు కదా, అది ఆమె చూడు, వీళ్ళకంటే నువ్వే మేలని సాతానుడు మనల్ని నష్టపరిచేవాడుగా ఉంటాడు. అందుకే ప్రతి మనుష్యుడు అని రాయబడింది, నన్ను నేనే, నిన్ను నీవే. ఇతరులను విమర్శించడానికి సమయం కాదు, తర్వాత మనం విమర్శించకూడదు దేవుని వాక్య ప్రకారం. అలాగైతే దేవుని సన్నిధిలో ఎవరు కూడా నిలబడలే. దావీదు అంటాడు కదా, యెహోవా నీవు దోషము కనిపెట్టి చూసిన ఎడలా ఎవడు నిలవగలడు? ఎవరు నిలవలే. యేసు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దోషం కనిపెడితే ఎవరు కూడా నిలవాలి. కాబట్టి దేవుని యొక్క బల్లాలో మనం పాలు పుచ్చుకోనక ముందు మనల్ని మనం విమర్శించుకోవాలి. నన్ను నేను విమర్శించుకోవాలి. నేను యోగ్యుడనా? నిజంగా నేను దేవుని వాక్య ప్రకారంగా జీవించగలుగుతా ఉన్నానా? దేవుని కొరకు నేను మరి ప్రత్యేకంగా జీవించగలుగుతా ఉన్నానా? దేవుని విషయమై నేను దీనుడనై తగ్గించుకొని ప్రభువును మాత్రమే గణపరచగలుగుతా ఉన్నానా అని మనల్ని మనం ఏం చేయాలా? పరీక్షించుకో. దేవుని వాక్యం పరీక్షించుకోకుండా, వాక్యంలో మనం పరీక్షించుకోకుండా తిని త్రాగేటువంటి వాడు ఏమంట? శిక్ష, తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు అని రాయబడి. ఇంకా కింద ఏమో రాయబడింది, అందుకే మీలో ఎట్టినారంట? బలహీనులు, రెండవది రోగము, మూడవది నిద్ర కదా. ఏమంటే ఏం చేస్తావు ఏదో ఆ బలహీనత వదిలిపెట్టలేకుండా అని ఈడ సేవకుని చెప్పచ్చు. ఒకవేళ బలహీన ఏం రైతున్నావు అంటే సేవకుడు బలహీనుడు అయిపోయినా అని చెప్పచ్చు ప్రభు దగ్గర. వాక్యం ఏమి రాయబడింది? అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో ఏం రాయబడింది? ప్రభునకు రోషం పుట్టించదమా, ఆయన కంటే మనం బలవంతులమా కదా. ఎందుకంటున్నాడు అన్నమాట? పైన ఏమంటున్నాడు 20:21లో, లేదు కానీ అన్ని జనులు అర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలివారగుట నాకు ఇష్టం లేదు. మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు. ప్రభు బల్ల మీద ఉన్నదానిలోనూ దయ్యముల బల్ల మీద ఉన్నదానిలోనూ కూడా పాలు పొందనేరరు. దయ్యముల బల్ల దేవుని బల్ల, దయ్యముల పాత్ర దేవుని పాత్ర. ఇది దేవుని పాత్ర, దేవుని బల్ల. దయ్యముల పాత్ర, దయ్యముల బల్ల ఏది చెప్పండి? సాతానిక పాత్ర ఏంది కదా? వైన్, బ్రాందీ, విస్కీ, రమ్ము కదా, మటన్, చికెన్, బిర్యానీ రకరకాలుగా చేసుకొని తాగి తిని, అది దయ్యముల పాత్ర, దయ్యముల బల్ల. ఇది దేవుని పాత్ర. ఇది దేవుడు చెప్పినటువంటి మాట, ఇది నా రక్తం, అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తం అన్నాడు దేవుడు. ఇది నా శరీరము, అనేకుల కొరకు విడబడిన శరీరం, దీన్ని తీసుకొని మీరు తిని త్రాగండి అని ప్రభు చెప్తా వచ్చినాడు. ఇది దేవుని పాత్ర, దేవుని బల్ల. అది దయ్యముల పాత్ర, దయ్యముల బల్ల. మీరు రెండింటిలో పాల్వారుగా ఉండకూడదని పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. లేక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నేడు మనల్ని కూడా హెచ్చరిస్తాను. నేను 2000 సంవత్సరంలో సేవకు పోయిన సంఘానికి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత అక్కడ పోతే ఒక వ్యక్తి ఆ ఊర్లో బతులూరు ఆలగడ దగ్గర సిఎస్ఐకి పోతాడు, వాక్యం చెప్తాడు.
ఆయన సంఘంలో పెద్ద మనిషి అంటాడ, పేరు మళ్ళీ యోసేపు. ఆదివారం సాయంత్రం పోయి వాక్యం చెప్పేది. ఇంటికి వచ్చి నేను ఫస్ట్ పోయినప్పుడు అక్కడికి అన్ని కొట్టాలి ఆ ఊరిలో, మిద్దెలు ఒక్కట్లేవు అని బోధ కొట్టాలు. ఇంటి ముందర ఏం చేశారంటే కందికట్టెతో దడి కట్టుకొని, అంటే అది బాత్రూమ్ అనమాట, స్నానానికి. అంటే ఇటు పోయి మందిరానికి పోయి వచ్చి పాస్ పోతాను అని చెప్పి పాస్ పోతాను బాత్రూమ్ పోయి సారాయి పట్ల ముబ్బు చీకటి ఆ పట్లానికి బొక్క పెట్టుకొని ఇట్లా పోసుకొస్తే ముక్కులే పోయిందంట. చెప్పినాడు సాక్ష్యం. ఇంటికి వచ్చి భోజనం అంటే ఇక్కడ ఈ పాత్రలో వచ్చి ఆ నైట్ బల్ల ఇచ్చాడు అనమాట. ఆవిడ చేసేదంట ఆడ ఆవుల్లో ఆడ బల్లాలు చేసినాడు, బల్ల ఇచ్చినాడు వాడే. మళ్ళీ ఇంటికి వచ్చి ఈ పాత్రలో చేసినాడు. సరే ఏదేమైనా కానీ ఒక వారానికి అంత నేను పోయి అప్పుడు కొత్తగా పోయినా ఒక 2-3 రోజులకు అతనికి ఈ నరాలన్నీ మొత్తం కాళ్ళు చేతులు నరాలన్నీ మొత్తం ఇట్లా బిగిసిపోయినాయి. ఈ చేతులు ఇట్లే ఉన్నాయి, కాళ్ళు ఇట్లా మనం గొంతు కూర్చుంటాం చూడు, గొంతు కూర్చుని పెట్టడం అట్లే ఉండడం, పండుకునే అట్లే పండుబెట్టాలి లేపాలన్నమాట. అప్పుడు మా మందిరం పక్కనే పక్క వీధిలోనే వాళ్ళ ఇల్లు. ఆ సేవకుని పిలిచిరాపో ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసిపోతాడు, నేను చచ్చిపోయేట్టుగా ఉన్నా, అన్నం రమ్మని పో అన్నాడు. పోయినా ప్రార్థన చేసిన, నూనె రాసి ప్రార్థన చేసిన తర్వాత ఆయన చెప్పిన, ఇది నీ మరణానికి వచ్చినటువంటి వ్యాధి కాదు, ప్రభువు మహిమ కొరకు వచ్చినటువంటి వ్యాధి ఇది. నువ్వు సంపూర్ణంగా ప్రభుని అంగీకరించు, నీ పాపాలు ఒప్పుకో, ఏదైతే నువ్వు చేసినావో ఆ పాపం ఒప్పుకో, ప్రభు దగ్గర కడగబడు, ప్రభు నిన్ను బాగు చేస్తాడని చెప్పి వాక్యం చెప్పినా, ప్రార్థన చేసినా, ఏడ్చినాడు, ఒప్పించిన, అంతా అయిపోయింది. తెల్లవారి రాత్రి అట్టి పండబెట్టిందంట భార్య. తెల్లవారు చక్కగా పండుకున్నాడంట మంచంలో. ఆయనకు అనుమానం వచ్చి చేయి మళ్ళీ చక్కగా వచ్చింది, బాగా వచ్చింది, లేచి కూర్చున్నాయంట. సరే అని స్నానం చేసి మళ్ళీ పొద్దున్నే మందిర కాడికి వచ్చినాడు. ఏమయ్యా బాగుంది అంటే బాగుందన్నా, ప్రార్థన చేసినావు, దేవుని దగ్గర స్వస్థపరిచినాడు. ఆ రోజు నుంచి ఇంకా మన మందిరానికి రావడానికి వచ్చినాడు, బాప్తీసం తీసుకున్నాడు. తర్వాత సాక్షి చెప్పమంటే ఈ మాట చెప్పినాడు. ఏమని? వాళ్ళు బల్లలో చేసి వచ్చిన ఆ రోజు బల్ల కొడతామని అదే చెప్పినా అంట. నేను ఈ దైవంలో బల్ల, దేవుని బల్ల గురించి చెప్పినా అని సాయంత్రం సువార్త గుడికలో సాక్షి చెప్పమంటే సాక్షి చెప్పినాడు. ప్రియమైన సహోదర సహోదరి, అట ఎంతకాలము ఆత్మీయ జీవితంలో నీవు దేవుని యొక్క మహిమ కొరకు జీవించవలసిన నీవు రెండు వైపులా, ఇటు దైవుల బల్లను అటు దేవుని బల్లలోను నువ్వు పాలు పుచ్చుకుంటున్నట్లయితే నీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదమును చూడలేవు. దేవుని ఆశీర్వాదాన్ని నువ్వు చూడలేవు. నీ జీవితం అలాగనే అర్ధాంతరకంగా మిగిలిపోతే దేవుని యొక్క కోపం నీ మీదకి వస్తుంది. దేవుని కోపం నీ మీదకి వస్తే మనం ఏం చేయలేం. మనుషుల కోపం వస్తే తప్పించుకోవచ్చు కదా, మనుషుల కోపపడితే మన మీద తప్పించుకొని తిరగచ్చు, లేకపోతే మనకి ఏదో ఒకటి సమాధానం చెప్పి మనం సమాధానపడి ఉండవచ్చు. కానీ దేవునికి కోపం వస్తే మాత్రం తప్పించుకోలేము. దేవునికి కోపం రేపకుండా అక్కడ అన్నాడు, దేవునికి రోషం అంటే కోపం పుట్టించదమా? దేవునికి రోషం రాదా? ఇప్పుడు నీ కుమారుడు ఉన్నాడు, వాడు తప్పు పనులు చేస్తూ ఉన్నాడు, నీ కుమార్తె ఉంది తప్పు పనులు చేస్తూ ఉంది, నీకు తెలిసింది, నీ కోపం రాదా? వస్తుందా రాదా? కొడతామా లేదా? అని వాడు ఏమవుతాడో తెలియదు, ముందు వానికి బేసం 4 ఏట్లు, మళ్ళీ బాధపడేది మనమే. దేవుడు కూడా అంతే. దేవుడికి రోషం వస్తే, రోషం పుట్టించే పని మనం చేసినట్టు వాళ్ళు కొడతాడు, మళ్ళీ బాధపడేది ఆయనే అని రోషం పుట్టే పనులు చేయాలి. కొడతాడు, మళ్ళీ ప్రేమిస్తారని అట్లా కొట్టి ప్రేమించి 2-3 సార్లు చెప్తాడు తండ్రి. వినకపోతే ఏం చేస్తాడు? వదిలిపోయాడు. నష్టం ఎవరికి? మనకే. కాబట్టి దేవుని వాక్య ప్రకారంగా ప్రియమైన సహోదర సహోదరి, మనల్ని మనము దేవుని వైపు చూసి ఏం చేయాలా?
మన ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే దేవుని మార్గంలో మనం నడిస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా ఉంటాడు. చూడండి, దావీదు కీర్తనలు 138వ అధ్యాయం, కీర్తన 138వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మహోన్నతుడైనను, ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. యెహోవా ఎవరంట? మహోన్నతుడు, మహాగణుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసేటువంటి దేవుడు, పరిశుద్ధ స్థలంలో నివసించేటువంటి దేవుడు ఆయన. అలాంటి దేవుడు ఎవరిని లక్ష్య పెడుతున్నాడంట? దీనులను లక్ష్య పెట్టేటువంటి వాడుగా ఉన్నాడు. దీనురాలవై తగ్గించుకొని నిన్ను నీవు పరీక్షించుకొని ప్రభు బల్లాలోనూ పాలు పుచ్చుకున్నట్లయితే దేవుడు నిన్ను లక్ష్య పెట్టి, దేవుడు నిన్ను ప్రేమించి, దేవుడు నిన్ను హెచ్చించేటువంటి వాడుగా ఉంటాడు. కాబట్టి దావీదు జీవితంలో ప్రియ సహోదర సోదరి మనం గమనించినట్లయితే తాను గ్రహించినాడు ఎవరిని ఆయన లక్ష్య పెడతాడు, ఎవరిని ఆయన తృణీకరిస్తాడనే సంగతి దావీదు బాగా ఎరిగినటువంటి వాడై ఆయన చెప్పగలుగుతా ఉన్నాడు. అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఆయన మహోన్నతుడు, ఆయనను దీనులను ఆయన లక్ష్య పెట్టే దేవుడని మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదర సోదరి, నువ్వు ఎప్పుడైతే మనం ఎవరైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని లక్ష్య పెట్టేవాడుగా, దేవుడు మనల్ని ప్రేమించేటువంటి వాడుగా, దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి వాడుగా. ఎప్పుడైతే మనం గర్విస్తామో, ఎప్పుడైతే మనం అతిశయిస్తామో, ఎప్పుడైతే దేవునికి దూరంగా మనం ఉండడానికి ఇష్టపడతామో ఆయన బాగా ఎరుగు. కానీ దేవుడు నిన్ను వదిలిపెడితే నీ పరిస్థితి, నా పరిస్థితి ఇంకా అంతే కదా. ఎవరిని లక్ష్య పెడతాడంట ఆయన? దీనుడుగానే ఉంటే నిన్ను లక్ష్య పెట్టి దేవుడు నీ పైన మనసు ఉంచి నిన్ను దేవుడు గొప్ప చేసేవాడుగా ఉంటాడు. చూడండి, దీనికి ఇంకా ఏం చేస్తాడంట? 37వ అధ్యాయం దావీదు కీర్తన 11వ వచనం. 37:11. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి. ఉత్తక్షేమం కాదు కదా. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. ఎవరికంట బహుక్షేమము? దీనుడవై దీనురాలవై నువ్వు తగ్గించుకున్నప్పుడు నీకు క్షేమం, సుఖం కలిగేదిగా ఉంటుంది. కొంతమంది అంటుంటారు, ఎన్ని చేసినా ఏం చేసినా ఎంత సంపాదించినా సుఖమే లేదన్నా అంటాడు. ఎందుకు లేదు సుఖము? ఎందుకు నీకు మనశ్శాంతి లేదు? ఎందుకు నీకు ఆశీర్వాదం కలగలేదు? ఎందుకు నువ్వు బహుక్షేమము కలిగి నువ్వు విస్తరించలేదు అంటే ఎక్కడో అదే అధ్యాయము 37వ వచనంలో అంటాడు. అదే అధ్యాయం 36వ వచనం, 35. భక్తిహీనుడు ఎంతో ప్రబలినుట నేను చూసి ఉంటిని, అది మొలిచిన చోటనే విస్తరించిన చెట్టు వలె వాడు వర్ధిల్లి ఉండెను. అయినను ఒకడు ఆ దారిన పోయి చూడగా ఏమైంది? విస్తరించింది. ఎవరోడు కదా, క్షేమము లేదు, విస్తరించే చోటనే ఉంది. తర్వాత ఒకడు పోయి చూస్తే ఆ దారిలో అది లేదు. ప్రియ సహోదర సోదరి గమనించు, నీకు బహుక్షేమము కలగాలంటే, నీకును నీ ఇంటి వారికి నీ క్షేమం కలగాలంటే నేను దీనులపై తగ్గించుకొని ఏం చేయాలా? పరీక్షించుకొని ప్రభును మనము రుచించాలి. చాలామంది ప్రేమైన సహోదర సోదరి రక్షణ మారుమనసు పొందిన తర్వాత ప్రారంభంలో ఎట్లుంటారంటే దేవదూతల వలె ఉంటారు.
తర్వాత ఏమవుతారు? కరెక్ట్గా చెప్పా, దయాలు అవుతారట. ఎట్లయితారు దయాలు? ఎందుకవుతారు? కారణం ఏంటంటే గర్వం. నేను ఈ మందిరం పుట్టక ముందు నుంచి నేనుండా ఈ ఊర్లో, ఈ మందిరం ప్రారంభించే నుంచి నేను మందిరానికి వస్తూ ఉండా. ఈడు నిన్నలే మొన్న వచ్చినాడు, ఈడు పాటలు పాడతాడా? ఈయన దేవుడు సేవకుడు వాడుకుంటున్నాడే. గర్వం లోపలికి వచ్చింది. దీనుడుగా ఉండవలసినటువంటి నీవు భక్తిహీనుడుగా లేక గర్విష్ఠిగా నేను ఉంటున్నావు. దేవుని ఆశీర్వాదం ఉండేసారి నువ్వు ఉన్నావు అంతే, ఇంక పెరగలే. ప్రబలం ఉందేమో, కానీ ఉండే చోటునే వ్యత్యాసాన్ని గమనించు. చాలామంది లేరట్లా. ఎవరి సంగతో ఏమో నాకు తెలియదు, కానీ నేను కొత్తగా రక్షించబడినప్పుడు ఆయన చాలా ఏళ్ళు 30 ఏళ్ళు విశ్వాసి, సంఘంలో పెద్ద మనిషి కూడా ఆయన మా ఊర్లో. నేను అక్కడ రక్షించబడిన మందిరానికి వస్తున్న దాదాపు 4-5 నెలలు అయిందంతే. ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభు నన్ను ఒప్పించినాడు, నా పాపాన్ని క్షమించినాడు. నేను అప్పుడు ఆరాధన కూడా చేస్తూ ఉన్నా. ప్రభు కొరకు నేను నమ్మకంగా జీవిస్తూ ఉన్నా. ఆయన నా దగ్గరికి వచ్చి ఏమైనా తెలిసిన, నువ్వు నిన్నలే మొన్న రక్షించబడినావు. ఆయన మాట్లాడడం నిన్నలే మొన్న, అప్పటికి 4 నెలలు అయింది. ఆయన దృష్టికి నిన్న మొన్న వారు కనపడింది. అది ఇంత బాగా చక్కగా ఆరాధన చేస్తుంటాం, కానీ కాళ్ళకు పశువులు రాలిపోలే. అంటే పెద్దలు అంటారు కదా, పెళ్లి కూతురు చూసి కాళ్ళకు పశువులు రాలిపోలే, ఈమె ఏం సంసారం చేస్తుంది బా అంటారు చూడు. బాగా చేస్తుంటే బాగుంది అంటారు. కాళ్ళకు పశువులు రాలే, దానికి అత్తకు పోబెట్టలే, మామకు పోబెట్టలే. ఇది ఏం పిల్లరా ఇదే అంటారు. అంటారా అనరా? సామెత అది. కాళ్ళకు పశువు రాలంటే అంటే కొత్తగా పెళ్ళి అయింది, ఇంత అతి మనిషి ఇమ్మి అన్నట్టుగా మాట్లాడతారు అన్నమాట. అట్లా నన్ను అంటారు, నీ కాళ్ళకు పశువు రాలిపోలే, నువ్వు ఎంత బాగా ఆరాధన చేస్తున్నావు, సేవకుడు నిన్ను ఆడ సువార్తలో నిలబెట్టి వాక్యం చెప్పి బలి చెప్పినావు అబ్బా వాక్యం అంటాను. సువార్త వాక్యాలు చెప్పా. ఆయన ఎందుకో ఉన్నట్టుండి సేవకుడు తెల్లవారు 5 గంటలకు సువార్తకు పోతాం, శుక్రవారం పోయినప్పుడు అక్కడికి పోయిన ప్రభుదాసన్న వాక్యం చెప్పు అన్నాడు. నేను అప్పుడు నాకు గుండెలు 150 కిలోమీటర్ల స్పీడ్ పోయినాను. వాక్యం చెప్పున్నా అంట అని. కొత్తగా రక్షించబడినా ఏం చెప్పాల వాక్యము? నేను అంకుల్ చెప్పలేను అంకుల్ అంటే, నీ సాక్షి చెప్పు అన్నాడు. వాక్యం చెప్పలేకపోతే నీ సాక్షి చెప్పు అన్నాడు. మా ఊర్లోనే నా షాప్ అట్లా ఆ రేకులు నా షాప్ ఉంటాను, టైలర్ షాప్. నేను టైలర్ పని చేసేవాడిని. ఇదంతా మొత్తం కోమటోళ్ళ వీధి బదారన్నమాట, కొండాపురంలో. ఆ నెలలో సాక్షి చెప్పైతే అన్నాడు. తెల్లవారున 5 గంటలప్పుడు సాక్ష్యం చెప్పంటేనే ఇప్పుడు మైక్ తీసుకొని సాక్ష్యం చెప్పిన. ప్రేమైన సోదరి, ఉదయకాలం ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడే సంగతి బాగా జాగ్రత్తగా గమనించు. నేను కూడా ఒక నామకార్థ క్రైస్తవ కుటుంబంలో జన్మించిన వాడిని. నా పేరు కేశవ, మెడ్రాస్ టైలర్. మా షాప్ పేరు మెడ్రాస్ అని పేరు పెట్టాను అన్నమాట. నేను మీకు బాగా తెలుసు. యేసుక్రీస్తు ప్రభువుని రక్షించబడిన తర్వాత నా జీవితం మారింది, నా బ్రతుకు మారింది, నా అలవాట్లు మారాయి అని వాక్యం చెప్తుంటే పైన అప్స్టేర్లో ఉండి ఆ చుట్టుపక్కల ఎదురుగా ఇట్లా మా బ్యాక్ సైడ్ అంతా కూడా వచ్చి తొంగి చూసాను కిందికి. నన్ను చెప్పినా కదా అడ్రస్, అంటే పేరు నా అడ్రస్ చెప్పినా కదా. వీడేనా? నిజమే వీడే. ప్రేమైన సోదరి, సాక్ష్యం ముగించిన తర్వాత ఆ సాక్ష్యంలోనే ఎట్లా వచ్చిన వాక్యం కూడా చెప్పినా కొంత. ప్రయాసపడి నేను భారం మోసుకొని జీవిస్తూ వచ్చిన నా భారాన్ని అయ్యప్ప స్వామి కొండ కూడా పోయి మోసుకొని పోయినా, అయ్యప్ప స్వామి మలేసుకొని నా భారం తీసివేయలే, నా పాపం పోలే, యేసుని నమ్ముకున్న తర్వాత నా జీవితం మారిందని చెప్తా ఉంటే ఆ కోమిటోళ్ళు అందరూ నేను ఇరుముడి కట్టుకుని పోయేటప్పుడు నా కాళ్ళకు ముక్కిన వాళ్ళేవాడు. నేను బాగా ఎంత భక్తిగా ఉన్నాను. బాగా మన పిల్లలు కోమటోళ్ళు మనం బాగా పోయాలి, కానీ వీళ్ళు రేటు పరిపాలనలు వాడు చూడరా, వాడు మాలోడైనా ఎంత భక్తి చూడు అని అనుకుంటాను. అని పోయేటప్పుడు దానికి నియమం ఏంటంటే, పోయేటప్పుడు కాళ్ళకు నీళ్ళు పోసి కాళ్ళు పట్టుకొని లెక్క కూడా ఇచ్చారు.
దావుండి ఖర్చు పెట్టుకొని పో అని. దావుండి ఖర్చు పెట్టుకొని పోవచ్చంట, మీరు నాడు ఉండి లేచి రావాలంట. నాకు వాళ్ళు ఇచ్చిన 2 జేబులు నిండినాయి ఆ ముద్దు అని సాక్షి చెప్పింటే అందరూ 15 నిమిషాలు చెప్పిన. 5 నిమిషాలు చెప్పమంటే 15 నిమిషాలు పట్టింది. సేవకుడు కూడా ఏమనలే, ఆయన పెట్టుకొని వింటా ఉన్నాడు అన్నమాట, చేయి పెట్టుకొని. అందరూ చూస్తూ ఉన్నారు. తర్వాత వాళ్ళకి నిజమే పని జీవితం మారింది, పని బ్రతుకు. అది ఈయన ఉన్నాడు పక్కలోనే, ఎవరు నీ కాళ్ళకు పశువులు పోయినాయి, నా పక్కలోనే ఉన్నాడు అన్నమాట. ప్రేమైన సోదరి, గర్వం అంటే నేను కదా సీనియరు, నేను చెప్పాలి, మేము కదా చెప్పాల్సింది, నేను కదా చేయాల్సింది. గర్వించినట్లయితే ఆయన బాగుగా, అయితే దీనుడి పోయి తగ్గించుకుంటే ఏం కలుగుతుందంట? బహు క్షేమం కలుగుతుంది, ఇంకా సుఖము కలుగుతుంది. 65వ అధ్యాయము 10వ వచనం, అదే గ్రంథము 65:10, క్షమించండి 68:10. నీ సమూహము దానిలో నివసించును, దేవా నీ అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలగజేసెదవు. దీనులకు సదుపాయం కలగజేస్తావేమో అనలే, దీనులకు సదుపాయము, నీ అవసరతను తీర్చడానికి, నీ అక్కర తీర్చడానికి, నీకు కావలసిన సదుపాయం కలిగించడానికి దేవుడు భూలోకములో తొంగి చూస్తూ ఉంటాడు, పరలోకము నుండి. ఎట్లా తొంగి చూస్తున్నాడు? 65వ అధ్యాయం యెషయా గ్రంథం 2వ వచనం, కాదమ్మా 66:2, అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వల్ల కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వాని యందు దృష్టి ఉంచి ఉన్నాను కదా. వానినే నేను దృష్టి ఉంచి, ఎవరిని? ఆయన మాట విని, ఆయనకు నువ్వు లోబడి, దీనురాలపై తగ్గించుకొని వణుకుతూ దేవుని మాట వింటే, భయపడి సదుపాయము నీకు కలిగించేవాడుగా ఉన్నాడు, బహుక్షేమము కలిగించేవాడుగా ఉన్నాడు. మూడవదిగా మనం గమనిస్తే 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 5, 6, 7, పేజీ నెంబర్ 217. చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండుడి, మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనసును వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన శ్రేతి కింద దీన మనస్కులై ఉండుడి. 7, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. మీ చింతించుచున్నాడు గనుక అని 1 వేసి కింద పుట్టినోట్లు వేసినాడు, లక్ష్యం చేయుచున్నాడు. ఎవరిని లక్ష్యం చేసినాడ? దీనులను లక్ష్యం చేసేవాడుగా ఉన్నాడు. దీన మనసు వస్త్రాన్ని ధరించుకో, రక్షణ వస్త్రాన్ని ధరించుకున్న నీవు పెద్దలకు లోబడి నీవు జీవించు. తర్వాత ఆయన బలిష్టమైన చేతి కింద నువ్వు దీనురాలవై తగ్గించుకుంటే నీకు కృపను అనుగ్రహించబడుతుంది. ఆయన వైపు నువ్వు చూస్తే ఆయన నిన్ను తగిన సమయంలో హెచ్చించేటువంటి వాడుగా ఉన్నాడు. నిజముగా నీ జీవితంలో ప్రియ సోదరి, నీకు సదుపాయం కలగలేదంటే, నీకు బహుక్షేమం కలగలేదంటే, నువ్వు హెచ్చింపబడలేదంటే, ఎక్కడో నీ ఆధ్యాత్మిక జీవితంలో గర్వించి చెడిపోతా ఉన్నావు. అందుకే పౌలు అన్నాడు, నిన్ను నీవు ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకోవాలా.
పరీక్షించుకొని నీవు దేవునికి వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఎలా ఆశీర్వదిస్తాడు? ప్రియమైన సహోదర, దేవుని వాక్యానికి నువ్వు విధేయత చూపిస్తే దేవుడు నిన్ను హెచ్చించేటువంటి వాడుగా ఉంటాడు. రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనం చదవండి, అర్థమవుతుంది బాగా. నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నా కుమారుడై ఉండును. అతడు పాపం చేసిన యెడల నరల దండముతోనూ మనుషులకు తగులు దెబ్బలతోనూ అతని శిక్షింతును గాని నిన్ను స్థాపించుటకై సౌలునకు కొట్టివేసిన నా కృప దూరమగినట్లు అతనికి నా కృప దూరము చేయను. నీ మటుకు నీ సంతానము నీ రాజ్యమును నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని అనెను. తనకు కలిగిన దర్శనమును బట్టి ఈ మాటలు అన్నిటి చొప్పున నాతాను దావీదునకు వర్తమానము తెలియజెప్పాను. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగో మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబం ఏపాటిది. నాతాను పోయి దర్శనం చూపించి సల్మోను గురించినటువంటి దర్శనము దావీదుకు చెప్తూ ఉంటే దావీదు ఏమంటున్నాడు? ఎవరు దావీదు? దావీదు ఎవరు? రాజు. రాజు ఏమంటున్నాడు? దేవుని మందిరంలోకి వెళ్ళి మోకరించి దీనుడై తగ్గించుకొని, యెహోవా, ప్రభువా యెహోవా, నన్ను ఇంతగానూ హెచ్చించడానికి నేనెంతటి వాడను, నా కుటుంబము ఏపాటిది. ఎంతగా దేవుడు హెచ్చించంటే నీ సింహాసనం నిత్యము ఉండును, నా సింహాసనం మీద నీ సంతతి ఉండకపోదని దేవుడు దావీదుతో వాగ్దానం చేసినాడు. దావీదు లోపల దేవునింట్లోకి ప్రవేశించి తగ్గించుకొని ప్రభును హెచ్చిస్తూ ఉన్నాడు. నేను రాజును కదా, నాతోని వచ్చి చెప్పినప్పుడు ఈ విధంగా చెప్పినాడు దేవుడు, దావీదు రాజా అని అన్నప్పుడు ఏమనుకున్నావు? నేనంటే రాజును కాదు అన్నాడా? మనమైతే అను గర్వము, గర్విష్ఠుడు దూరం నుండి ఆయన బాగా ఎరుగును. ఎవరు గర్వించినారు? మొదటి సమూయేలు 18వ అధ్యాయం 9-10లో ఏమన్నారు? సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది పాలు స్తుతులు పాడుతూ వచ్చినప్పుడు సౌలుకి ఏమొచ్చింది? విషపు చూపు చూసిన రాయబడింది ఎక్కడ? చదవండి అన్నమాట. మొదటి సమూయేలు 18:9-10 చదవండిమ్మా. 8-9-10 చదవండి, అర్థమవుతా బాగా. కాబట్టి ఎన్నో వచ్చింది చదువు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపం తెచ్చుకొని దావీదునకు 10,000 కొలదనియు నాకు 1000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజు తప్ప మరి ఏమీ అతడు తీసుకునగలడు అనుకోనేను. కాబట్టి నాటి నుండి సౌలు దావీదు మీద ఏమో అంత అసూయ కదా. ప్రేమైన సోదరి, దావీదైతే దేవుడు చెప్పిన మాటను బట్టి దావీదు తర్వాత అదే 18వ అధ్యాయంలో మనం గమనిస్తే దావీదు సుబుద్ధి గలవాడు, మిగుల సుబుద్ధి గలవాడు కదా. సమస్త విషయములలో, ఒక విషయంలో కాదు, అన్నిటిలో మంచి మనసాక్షి కలిగి జీవించి దేవుని కొరకు నమ్మకంగా దీనుడై తగ్గించుకొని, ఒక మాట ఏమంటాడు? 70వ కీర్తన 5వ వచనంలో, 70వ కీర్తన 5వ వచనం ఏమంటాడు? ఎవరైనా చెప్పే మాటేనా అది? చదవండి.
70వ కీర్తన, నేను శ్రమల పాలై దీనుడనైతిని. ఎవరైనా చెప్పగలమా? ఇంకా ఏమంటాడు? శ్రమ నొంది ఉండుట నాకు మేలైంది అంట. శ్రమల పాలై ఏమైనాడంట? దీనుడై తగ్గించుకున్నాడు కనుక విజయం సాధించినాడు. దావీదు 10,000 కొలదని స్తుతులు పాడుతూ వచ్చినారు. దావీదా, నీ కుమారుడు తప్పు చేస్తే నేను వానికి క్షమిస్తా, నరుల దండముతో నేను శిక్షిస్తా, సౌలుకు కొట్టేసిన కృపను వానికి నేను దూరం చేయను అని సొలొమోను గురించి దర్శనం ద్వారా నాతాను దావీదు చెప్తా వచ్చినప్పుడు దేవుని మందిరంలోనికి ప్రవేశించి తన్ను తాను ఏమైనాడు? నన్ను ఇంతగా హెచ్చించుటకు తగిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించేవాడుగా ఉంటాడా లేదా? ఎప్పుడు? దీనుడమై దేవుని మాట విని వణుకుచూ, భయపడుతూ వణుకుచూ ఆ మాటకు లోబడితే దేవుడు మనల్ని హెచ్చించేవాడుగా. ఒకటి, బహుక్షేమం కలుగుతుంది. రెండవది, సదుపాయం కలుగుతుంది. మూడవది, హెచ్చించేటువంటి వాడుగా. దేవుడు హెచ్చిస్తే ఎవరు తగ్గించడానికి వీలే ఉంటుందండి. దావీదు అంతగా దేవుడు హెచ్చించినా కూడా దేవుని సన్నిధిలో మోకరించి తను ఏం చేసినాడు? తగ్గించుకొని మనవి చేయడం అంటే ప్రార్థన చేయడం. మొదటి రాజు గ్రంథము 3వ అధ్యాయం. మొదటి రాజులు 3వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చదవండి. 4. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉండేను గనుక బలి అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహనములు అర్పించాడు. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనుకు ప్రత్యక్షమై, నేను నీకు దేనిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. కదా, బలు అర్పించినాడు, మందిరం కట్టినాడు, మందిరం పూర్తి అయిపోయింది. అక్కడ బలు అర్పించినాడు. బలు అర్పించిన తర్వాత రాత్రి అక్కడ పడుకున్నాడు. దేవుడు దర్శనం చూపించినాడు. దర్శనంలో మాట్లాడాడు, నేను నీకు దేనిచ్చుట ఇష్టమో నీకు ఇష్టమో దాన్ని అడుగు, నేను నీకు ఇస్తాను. అంటే ఏమడిగినాడు? ఏమన్నాడమ్మా? 8, 9. నీ దాసునైన నేను నీ కోరుకున్న జనుల మధ్య ఉన్నాను. వారు విస్తరించున్నందున వారిని లెక్క పెట్టుకును, వారి విశాల దేశం తనిఖీ చేయుటకును అసాధ్యము. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించు నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసునైన నాకు వివేకము గల హృదయము దయచేయము. ఏమన్నా దేవుడే స్వయంగా వచ్చి అడిగితే కదా, ఏమడిగిండాలా కదా? మా నాయన కొంతవరకు సంపాదించి నాకు ఇచ్చినాడు కదా, నాకు ఇంకా సంపద కావాలని అడగలే. ఆ మాట అంటాడు దేవుడు 10:11. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమైన గనుక దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చెను, దీర్ఘాయువునైనను ఐశ్వర్యునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయమును గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నీవు అడిగితివి. నీవు ఇలాగూ అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడు కూడా ఉండడు. మరియు నీ ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చేస్తా. ఎంత గొప్ప ఆశీర్వాదం! దేని బట్టి వచ్చింది అది? తను తాను తగ్గించుకున్నాడు. ప్రభా, ఇంత గొప్పదైనటువంటి నీ జనానికి తనిఖీ చేయడానికి, న్యాయం తీర్చడానికి, మంచి చెడ్డలు వివేచించడానికి వివేక హృదయం నాకు దయచేయి ప్రభా అని అడిగాడు. ప్రియమైన సోదర సోదరి,
వాటితో సొలొమోను చేసిన మనవి దేవుని యొక్క దృష్టికి అంగీకారమైంది, అనుకూలమైంది. తను తాను తగ్గించుకోవడం ద్వారా దేవుడు ఆ వ్యక్తిని ఎంతగా హెచ్చించినాడంటే, నీకు పూర్వం ఉన్న రాజులలో కానీ నీ తర్వాత వచ్చే రాజులలో కానీ ఎవడు కూడా ఉండడు. అంతగా నేను నిన్ను హెచ్చించి అంత ఐశ్వర్యాన్ని కూడా నేను నీకు ఇస్తాను. ఎట్లొచ్చింది ఆశీర్వాదం? దేవుని మాట విని తగ్గించుకొని దేవుని సన్నిధిలో మనవి చేసినాడు. ప్రభువా, నాకు ఇది ఏ వద్దు, నిస్వార్థంగా ప్రార్థన చేసినాడు. దేవుడు అవి ఇచ్చినాడు కదా, మంచి చెడ్డలు వివేచించేటువంటి జ్ఞానం ఇచ్చినాడు. షేబా దేశం నుంచి ఆ రాణి కూడా వచ్చింది. ఆడికి ఆ రాణి కూడా వచ్చి ఏం చేసింది? ఏం చెప్పింది? నేను విన్నదానికంటే నేను విన్నది కొంచెమే, ఇక్కడికి వచ్చి చూస్తే బహు విస్తారముగా. నీ పనివారికి కూర్చోడానికి పీటలు, వారి యొక్క వస్త్రములు, వారి వస్త్రధారణ, ఇవన్నీ చూస్తే నాకు ఆశ్చర్యం కలుగుతూ ఉంది. ఆమె వేసిన ప్రతి ప్రశ్నకు సొలొమోను సులభముగా జవాబు చెప్తూ వచ్చినాడు. ప్రియులారా, గమనించు, ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం, ఎక్కడి నుంచి వచ్చిన ఐశ్వర్యం, ఎక్కడి నుంచి వచ్చిన ఘనత? దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని దీనుడై ఆయన మాట విని వణుకుచూ ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు కలుగుతుంది. నీ ఆశీర్వాదం ఎక్కువ కాలేదంటే నువ్వెక్కడో నిన్ను నువ్వు పరీక్షించుకోకుండా బలాలో చేయవేస్తున్నావు. నిన్ను నువ్వు పరిశోధించుకోకుండా బలాలో చేయవేస్తున్నావు. నిన్ను నువ్వు తగ్గించుకొని దీనుడిపై ఆయన మాట విని వణుకుచూ భయపడుతూ దేవుని భయం కలిగి ప్రవర్తించకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు ప్రవర్తిస్తూ ప్రభు బల్లలో నువ్వు పాలుపంచుకుంటున్నావు. అందును బట్టి నీ జీవితంలో బహు క్షేమం కనిపించడంలే, నీకెంత ఉన్నా సుఖం అనేది నీకు అనిపించడంలే, నీకు ఇరుకులో ఇబ్బందిలో సదుపాయం నీకు కలగడంలే, దేవుని సమయంలో దేవుడు నిన్ను హెచ్చించడంలే. కారణం ఏంటి? దూరం నుండే ఆయన నిన్ను బాగుగా ఎరుగును. ఇది నాకు నీకు సంబంధించింది కాదు, ఇది కదా, నీకు దేవునికి సంబంధించిన ఆత్మీయ జీవితం. ఆయనతో మనం సరి చేసుకుంటే, ఆయనతో మనం ఒప్పుకుంటే ప్రభు మనల్ని బహుక్షేమము కలిగినట్లుగా దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు బల్లలో పాల్పంచుకునే ముందు ప్రియుడా, నువ్వు ఎవరైనా సరే, స్త్రీనా పురుషుడైనా, నేనైనా నువ్వైనా, ఆధ్యాత్మిక జీవితంలో ఎంతవరకు ప్రభు సన్నిధిలో మనం తగ్గించుకుంటున్నాం, ఎంతవరకు మనల్ని మనం ప్రభుకు సమర్పించుకుంటా ఉన్నాం, ఎంతవరకు దేవుని ఘనపరచగలుగుతాం? దేవుని ఘనపరిచినప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఘనపరిచేవాడుగా ఉంటాడు. నీకు బహుక్షేమము కలిగి సుఖించదవు అంటున్నాడు. అనేవా లేదు అక్కడ? సొలొమోను అంతగా ఆశీర్వదించడానికి ఎంతగా ఆశీర్వదించాలో చెప్పండి. ముందు తనకున్న రాజు అంటే వాళ్ళ నాయనే రాజు, వాళ్ళ నాయన ముందు వస్తుంది చెప్పు. వాళ్ళ తాత సౌలు తాత కాదు సొలొమోనుకు. సౌలు బిడ్డే దావీదు భార్య, కానీ ఆమె పిల్లలు లేరనుకో. కానీ వరుసకేమో సొలొమోనుకు ఏమవుతాడు? తాత అవుతాడు కదా. ఆ తాతకు లేదా భాగ్యము, నీ అంతటి భాగ్యం మీ తండ్రికి కూడా లేదు. అంతటి ఐశ్వర్యం నేను నీకు ఇస్తానన్నా. ఇచ్చినాడా లేదా? ఇప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు బ్రదర్? ఎంతమంది ఉంటారు ఫ్యామిలీ? 4 5 మంది అంతా మొత్తం అనుకో. మొత్తం కుటుంబం ఉన్నది 5 మంది. ఒక 5 మందికి ఒక పూటకి ఎంత గంట మాంసం? 1 కేజీ. ఇంకా బాగా తినాలంటే ఒక 2 కేజీలు గంట. ఆడికి 2 పూటలకు 10 ఫుల్ అయిపోతుంది కదా. లేక ఒక పూటకు 1 కేజీ అనుకో నీ ఇంట్లో. సొలొమోను ఇంట్లో మాంసం 1 పూటకి ఎంత?
అక్కడనే మన చదివిన భాగంలోనే ఉంది. 4వ అధ్యాయం 1 రాజులు 22వ వచనం. ఇంకా ఛాన్స్ చెప్తే టైం ఎక్కువ అవుతుంది కదా. బాగా గమనించాలి. ఒక్కొక్క దినమునకు 22వ వచనం నుండి 4వ అధ్యాయం 22 నుండి ఒక్కొక్క దినమునకు సొలొమోను యొక్క భోజన సామాగ్రి ఎంత అనగా ఎన్ని 600 తూముల సన్నపు గోధుమ పిండి, 1200 తూముల ముతక పిండి, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇవి కాక ఎర్రదుప్పులు, దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులు తేబడును. ఎన్ని రోజుల గంట? ఒక్క దినమే 600 తూములు. అంటే మీకు కొంతమంది కొత్త పిల్లలకు తెలుసు తూముడు అంటే అర్ధమూట, దాన్ని తూమెడు అంటారు అన్నమాట. పాత కొలత అంటే 32 పళ్ళు అంటే ఒక తూమెడు, 62 పళ్ళు అంటే 64 పళ్ళు అంటే ఒక మూట అంటే కింటా. అట్లాంటి కింటాలు 600 కింటాల సన్న పిండి అంట. 1200 కింటాలు 100 కింటాలు ముతక పిండి మొత్తం 18 కింటాలు. మన ఇంట్లో కేజీ పిండి అయితే ఎన్ని చపాతీలు అవుతాయి? ఎద్దులు ఎన్ని? 30 ఎద్దుల మాంసం, పొట్టేలి మాంసం 100 గొర్రెలు, అవి కాక దుప్పులు, చిన్న దుప్పులు, జింకలు, బాతులు. ఇంకా దాంట్లో లెక్క చెప్పాలి ఎన్ని కేజీలు అని, ఎన్ని అని. అంటే అంతగా దేవుడు ఆశీర్వదించడానికి, బహుక్షేమము కలిగి సుఖించడానికి కారణం ఏంటంటే సొలొమోను దేవుని స్థలిలో తను తాను విధేయత చూపించినాడు, లోబడ్డాడు. దేవుడు అంతగా వ్యక్తిని హెచ్చించినాడు. మన జీవితంలో కూడా ప్రియ సోదరి, దేవుని ఆశీర్వాదం మనం పొందాలంటే ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే దృష్టి ఉంచి ఉన్నాను. ఎందుకు మనం దృష్టి ఉంచానంటే నీకు బహుక్షేమం కలిగి నువ్వు సుఖంగా ఉండాలని. రెండవది, నీకు సదుపాయం కలిగించి అన్ని సమయాల్లో నీకు సదుపాయం కలిగి ప్రభు నిన్ను కాపాడాలని. మూడవది, నిన్ను హెచ్చించాలని. దాని అంతటికి మన ఆత్మీయ అనుభవం తగ్గించుకోవడమే. ప్రియమైన సోదరి, ఒకరిని చూసి మనము ఈర్ష్యపడితే ఏమవుతాడు? సౌలు ఏమైనాడు? దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు నీరసిల్లెను అని రాయాలి. ఎందుకు తాను తగ్గించబడ్డాడు, ఈయన హెచ్చించబడ్డాడు? ఆయనకు గర్వం. ఎవరికి? సౌలుకు. అసూయ. ఎవరండి ఆయన? ఎవరైనా? దావీదు ఎవరు ఆయనకు? అల్లుడే. నీ అల్లుడే హెచ్చించబడతా ఉంటే నీకు సంతోషం కదా? ఆహా, అల్లుడు కానీ గిల్లుడు కానీ నాకు సంబంధం లేదు, నేనే రాజును, నేనే ఉండాలంతే. అదేమంటారు? అదేమంటారు? గర్వము. అందుకే ఆయన గర్విష్ఠును, దూరం నుండి గర్విష్ఠును బాగుగా ఎరుగు. కాబట్టి ఈ మధ్యాహ్నం ప్రభు బల్లలో మనం పాల్పుచ్చుకునే ముందు దావీదు వలె, సొలొమోను వలె నా జీవితంలో మనం హెచ్చించబడాలంటే దీన మనసు అనే వస్త్రం, రక్షణ వస్త్రాన్ని ధరించుకున్న నీవు పెద్దలకు లోబడి, దైవజనునికి లోబడి, వాక్యానికి విధేయత చూపి నీ ఆత్మీయ జీవితాన్ని క్రీస్తు అనే పునాది మీదను కట్టబడితే దేవుడు నిన్ను ఆశీర్వదించి, క్షేమం కలిగించి, సదుపాయం కలిగించి, తగు సమయంలో నిన్ను హెచ్చించేవాడుగా దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి. ప్రార్థన చేసుకున్నాం.